ఓం శ్రీ గురుభ్యో నమః. 21 జూన్ 2023 గ్లవేస్కీ గారు రచించినటువంటి కీ టు థియాసఫీ అనే గ్రంథంలోని విషయాన్ని లక్ష్మి గారు మనకు చదివి వినిపించి వివరిస్తారు. అందరికీ నమస్కారం. ఏంటంటే ఈజ్ నాట్ సంథింగ్ లైక్ ది స్పోకెన్ ఆఫ్ ఇన్ ఎసోట్రిక్ బుద్ధిజం. ఎసోట్రిక్ బుద్ధిజం లో మాట్లాడినట్టు ఇది కాదా అయిపోయింది. ఇది అయింది కదా. ఓకే, but we are distinctly told that most of the Buddhists do not believe in the soul's immortality. మేము డిస్టింక్ట్లీ ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే చాలా మంది బుద్ధిస్ట్ ఏమో ఆత్మతత్వం యొక్క అమృతత్వాన్ని నమ్ముతారు. నో మోర్ డూ వి ఇఫ్ యు మీన్ బై సోల్ ద పర్సనల్ ఈగో. వ్యక్తిగతమైన ఈగో అయితే మేమేం అలా కాదు, ఇది అయిపోయింది. నమ్ముతారు కాదు, నమ్మరు కాదు కాదు, పర్సనల్ ఈగో అయితే మేము నమ్మమంటున్నారు. అది అది అయిపోయింది. మళ్ళీ చెప్పనా? We are distinctly told that most of the Buddhists do not believe in the soul's immortality. అంటే ఆ సోల్ అంటే పర్సనల్ ఈగో అయితే మేము నమ్మం. లైఫ్ సోల్ అదే నెఫెక్ట్. బట్ ఇది అయిపోయింది కదా, అయిపోయింది. అందుకే దాన్ని తీసేస్తున్నాను పైకి. Do you mean to suggest that neither the teachings of Buddha ఇది కూడా అయిపోయింది, నార్ ద క్రీస్ట్? నెక్స్ట్ చాప్టర్కి వచ్చామా ఏంటి? లేదు, అది ఇదే చదువుతున్నాం. ఈ క్వశ్చనే. అది కూడా అయిపోయింది. లేదు అనుకుంటున్నాను, అవ్వలేదని. లేదు. Do you mean to suggest that neither the teachings of Buddha nor those of priests have been heretofore rightly understood? అది అంటే బుద్ధుడు గాని క్రీస్తు యొక్క టీచింగ్స్ గాని రైట్ గా అండర్స్టాండ్ అవ్వట్లేదని మీరు అంటారా? వాట్ ఐ మీన్ ఈజ్ జస్ట్ యాజ్ యూ సే. మీరు చెప్పినట్టుగానే నేను అంటున్నాను. బోత్ గాస్పెల్స్, ద బుద్ధిస్ట్ అండ్ ద క్రిస్టియన్, వర్ ప్రీచ్డ్ విత్ ద సేమ్ ఆబ్జెక్ట్ ఇన్ వ్యూ. ఒకే లక్ష్యంతో రెండూను చెప్పబడ్డాయి. బోత్ రిఫార్మర్స్ వర్ ఆర్డెంట్ ఫిలాంథ్రఫీస్. ఫిలాంథ్రఫీ అంటే ప్రజలని, మనుషులందరినీ ప్రేమించేవాడు. వీళ్ళిద్దరూ ఇద్దరు సంఘ సంస్కర్తలు ఫిలాంథ్రఫిస్టే అండ్ ప్రాక్టికల్ ఆల్ట్రూయిస్ట్, అందరినీ ప్రేమించేవారు. ప్రీచింగ్ మోస్ట్ unmistakably socialism of the noblest and highest type of self-sacrifice to the bitter end. అంటే వాళ్ళు సోషలిజం ని ఎలాంటిది అంటే సెల్ఫ్ సాక్రిఫైస్ తో కూడినటువంటిది. Preaching most unmistakably socialism of the noblest and highest type, self-sacrifice in the bitter end. అంటే చిట్ట చివరి సెల్ఫ్ సాక్రిఫైస్. Let the sins of the whole world fall upon me, that I may receive man's misery and suffering. Christ Buddha. బుద్ధా కూడా ఏమన్నాడంటే, ప్రపంచం మొత్తం అన్ని పాపాలు నా మీద పడినా ఐ మే రిలీవ్ మ్యాన్స్ మిజరీ, మనిషి యొక్క దుఃఖాన్ని బాధని నేను పోగొడతాను. ఐ వుడ్ నాట్ లెట్ వన్ క్రై హూమ్ ఐ కుడ్ సేవ్. నేను ఎవరైనా రక్షించేవాడెవడు, ఏడవడం నాకు ఇష్టం, ఏడవనిమని. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్స్ బెగ్గర్ క్లాడ్ ఇన్ ద రిఫ్యూజ్ ర్యాక్స్ ఆఫ్ ద బరియల్ గ్రౌండ్స్. కమ్ అన్ టు మీ ఆల్ ఈ దట్ లేబర్ ఆర్ హెవీ లేడెన్, ఐ విల్ గివ్ యూ రెస్ట్. మీరు నా దగ్గరికి రండి, ఎంతో అలసటతో ఉంది, నేను మీకు రెస్ట్ ఇస్తాను. ప్రిన్స్ బెగ్గర్ అంటే బుద్ధ ఆయన. అదే ఇంతకు ముందేమో బుద్ధిస్ట్ అని చెప్పారు కదా, సెల్ఫ్ సాక్రిఫైస్ టు ద క్రైస్ట్ బుద్ధ అన్నాడు, అందుకని క్రైస్ట్ బుద్ధ అంటే అక్కడ బుద్ధ అని డైరెక్ట్ గా చెప్పాడు.
అదే కంటిన్యూ అవుతున్నది. ఐ వుడ్ నాట్ లెట్ వన్ క్రై హూమ్ ఐ కుడ్ సే ఎక్స్క్లైమ్స్ ద ప్రిన్స్ బెగ్గర్. అంటే అదే ఆ బుద్ధానే. clad in the refuse rags of the burial grounds. Come unto me, all ye that labor and heavy laden, I will give you rest. నేను మీకు మీరెంత శ్రమపడి వచ్చినా నేను రెస్ట్ ఇస్తాను అని. ఈజ్ ద అపీల్ టు ద పూర్ అండ్ ద డిస్ఇన్హెరిటెడ్ మేడ్ బై ద మ్యాన్ ఆఫ్ సారోస్ హూ హ్యాత్ నాట్ వేర్ టు లే హిస్ హెడ్. ద టీచింగ్స్ ఆఫ్ బోత్ ఆర్ బౌండ్లెస్. అంటే ఇద్దరివి కూడా బౌండ్లెస్ గా ఉన్నాయి, హద్దు లేకుండా. బౌండ్లెస్ లవ్ ఫర్ హ్యుమానిటీ, మానవాళి పట్ల అనంతమైన ప్రేమ. చారిటీ, భాతృత్వం. ఫర్గివ్నెస్, క్షమ. ఫర్గివ్నెస్ ఆఫ్ ఇంజురీ, వాళ్ళకి హర్ట్ అయినా ఫర్గివ్ చేస్తారు. ఫర్గెట్ఫుల్నెస్, ఆఫ్ సెల్ఫ్, ఆత్మని తను తాను మర్చిపోవడం. అండ్ పిటీ ఫర్ ద డెల్యూడెడ్ మాసెస్, క్రాంతిలో ఉన్న అందరి మీద దయ. బోత్ షో ద సేమ్ కంటెంప్ట్ ఫర్ రిచెస్, ఇద్దరికి కూడా ధనాలు అంటే డబ్బు అంటే ఇష్టం లేదు. అండ్ మేక్ నో డిఫరెన్స్ బిట్వీన్ న్యూయం అండ్ టూయం. అదేమిటో దీని అర్థం. అంటే వాళ్ళిద్దరికి ఉంటే చూడు ఉంటేను న్యూయం అండ్ టూయం. చూస్తాను. చెత్తా చెదారం అన్నట్టు రెండు ఒకటే మీనింగ్. దీనికి ఉంటుందా? డిజైర్ వాజ్ వితౌట్ ఉండు. ఇక మియం అంటే ఇది a genus of European aromatic perennial herbs with flowers and एक मिनट. What does mium and tum means? అంటే mine and thine. అది మీరు నేను అని mine and yours. అదే నువ్వు నేను అనే భేదం లేకుండా. Their desire was without revealing to all the sacred mysteries of initiation. అంటే వితౌట్ రివీలింగ్, వాళ్ళ కోరిక ఏమిటి అంటే చెప్పకపోయినా టు ఆల్ ద సేక్రెడ్ మిస్టరీస్ ఆఫ్ ఇనిషియేషన్, టు గివ్ ద ఇగ్నోరెంట్ అండ్ ద మిస్లెడ్ whose burden in life was too heavy for them, hope enough and an inkling into the truth sufficient to support them in their heaviest hours. అంటే ఇద్దరిది కూడా ఇలాంటి వాళ్ళ నిస్సహాయంగా ఉన్న వాళ్ళందరికీ సహాయం చేయడం. తర్వాత బర్డెన్ అయిపోయి అంటే బాగా అలాంటి ఇన్ లైఫ్ వాస్ టూ హెవీ, ఎవరైతే చాలా బరువుగా అన్ని మోస్తున్నారో వాళ్ళందరినీ ఫ్రీ చేయడం. వాళ్ళు కష్టపడినటువంటి టైంలో హెవియెస్ట్ అవర్స్ సపోర్ట్ ఇవ్వడం. బట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ బోత్ రిఫార్మర్స్ వాజ్ ఫ్రస్ట్రేటెడ్ ఓయింగ్ టు ఎక్సెస్ ఆఫ్ జీల్ ఆఫ్ దేర్ లేటర్ ఫాలోయర్స్. అంటే ఇద్దరు కూడా సంఘ సంస్కృతులే. వీళ్ళ యొక్క లక్ష్యం అన్నది ఫ్రస్ట్రేటెడ్ అంటే బాగా విసుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్సెస్ జీల్, అతి ఎక్కువ ఉత్సాహం ఆఫ్ దేర్ తర్వాత వచ్చిన ఫాలోయర్స్ కి. ద వర్డ్స్ ఆఫ్ ద మాస్టర్స్ హ్యావింగ్ బీన్ మిస్అండర్స్టూడ్ అండ్ మిస్ఇంటర్ప్రిటెడ్, బిహోల్డ్ ద కాన్సిక్వెన్సెస్. అంటే వీళ్ళ మాస్టర్స్ యొక్క మాటల్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా వివరణలు ఇచ్చారు కనుక దాని యొక్క ఫలితాలు అలా ఉన్నాయి. ఎంక్వైరీ. బట్ ష్యూర్లీ బుద్ధా మస్ట్ హ్యావ్ రిపూడియేటెడ్ ద సోల్స్ ఇమ్మోర్టాలిటీ. అంటే బుద్ధ ఏమో ఆ సోల్ యొక్క ఇమ్మోర్టాలిటీ అన్నది రిపూడియేట్ అంటే ఏంటి? ఇఫ్ ఆల్ ద ఓరియంటాలిస్ట్ అండ్ హిజ్ ఓన్ ప్రీస్ట్ సే సో. చాలా రిప్యూడియేటెడ్ అంటే రిజెక్టెడ్ అయి ఉంటుంది, కాంట్రడిక్టెడ్. ఒక్క నిమిషం చూస్తా. repudiated, refuse to accept అంటే అంగీకరించడానికి ఇష్టపడలేదు. షూర్లీ బుద్ధా మస్ట్ హ్యావ్ అంటే ఈ సోల్స్ ఇమ్మోర్టాలిటీ, ఆత్మ యొక్క ఆ అమృతత్వాన్ని అంటే అనంతత్వాన్ని ఆయన అంగీకరించలేదు. ఇఫ్ ఆల్ ద ఓరియంటాలిస్ట్ అండ్ జోన్ ప్రీస్ సేసు అంటే తూర్పు దేశం వాళ్ళు తన యొక్క ప్రీస్ కూడా అలా చెప్పినా ఆయన మాత్రం అది అంగీకరించినట్టు లేదు. The Arhats began by following the policy of their master, and the majority of the subsequent priests were not initiated.
అర్హత్స్ అంటే చాలా పై స్థానానికి వచ్చారు. వాళ్ళు ఏంటంటే మాస్టర్ ఏం చెప్పారో అదే వాళ్ళు ఫాలో అయ్యారు. ఎక్కువ మంది తర్వాత వాళ్ళేమో ఇనిషియేట్ అవ్వబడలేదు, జస్ట్ యాజ్ ఇన్ క్రిస్టియానిటీ. అండ్ సో లిటిల్ బై లిటిల్ ద గ్రేట్ ఇసోట్రిక్ ట్రూత్స్ బికేమ్ ఆల్మోస్ట్ లాస్ట్. అందుకని నెమ్మదిగా ఈ సత్యాలన్నీ పోయి ఆల్మోస్ట్ లాస్ట్. A proof in point is that out of the two existing sex in Ceylon, అంటే ఇక్కడ ప్రూఫ్ ఏంటంటే ఈ రెండు సెక్స్ సినెల్లో ఉన్నవి. ద సయామీస్ బిలీవ్స్ డెత్ టు బి ద అబ్సల్యూట్ ఎనిహిలేషన్ ఆఫ్ ఇండివిజువాలిటీ అండ్ పర్సనాలిటీ, అండ్ ద అదర్ ఎక్స్ప్లెయిన్స్ నిర్వాణ యాజ్ వీ థియాసఫిస్ట్స్ డూ. అంటే ఈ సయామీస్ అనే ఒక తెగవాళ్ళు ఈ డెత్లోని వాళ్ళ యొక్క టోటల్ ఇండివిజువాలిటీ పర్సనాలిటీ అంతమైపోతుందండి. ఇంకొకళ్ళేమో నిర్వాణ అంటే ఎక్స్ప్లెయిన్ అని ఇంకోళ్ళు చెప్తారు. యాజ్ వీ థియాసఫిస్ట్స్ డూ అంటే థియాసఫిస్ట్ కూడా నిర్వాణ అనే చెప్తున్నారు. ఎంక్వైరర్, బట్ వై ఇన్ దట్ కేస్ డూ బుద్ధిజం అండ్ క్రిస్టియానిటీ రిప్రజెంట్ ద టూ ఆపోజిట్ పోల్స్ ఆఫ్ సచ్ బిలీఫ్స్? అయితే బుద్ధిజం లోని క్రిస్టియానిటీ రెండు వ్యతిరేకమైన ధృవాలతో ఉన్న ఈ నమ్మకాలు ఎందుకని వచ్చాయి? బికాస్ ద కండిషన్స్ అండర్ విచ్ దే వర్ ప్రీచ్డ్ వర్ నాట్ ద సేమ్. వాళ్ళు ఏ కండిషన్స్ లో ఇలాంటి బోధ చేయబడ్డారో అది ఒకటి కాదు. ఇన్ ఇండియా ద బ్రాహ్మిన్స్ jealous of their superior knowledge and excluding from it every caste save their own had driven millions of men into idolatry and almost fetishism. అంటే ఇండియాలోనేమో జెలస్ ఆఫ్ దేర్ సుపీరియర్ నాలెడ్జ్, వాళ్ళకున్న గొప్ప సుపీరియర్ నాలెడ్జ్ తో ఉన్న జెలసీతో, అండ్ ఎక్స్క్లూడింగ్ ఫ్రమ్ ఇట్ ఎవ్రీ క్యాస్ట్ సేవ్ దేర్ ఓన్, వాళ్ళని తప్ప మిగతా అందరిని ఎక్స్క్లూడ్ చేసేసారు. హ్యావ్ డ్రివెన్ మిలియన్స్ ఆఫ్ మెన్ ఇంటూ ఇడోలాట్రీ, ఎక్కువ మందిని ఇడాల్ వర్షిప్ లోకి లాగారు. అండ్ ఆల్మోస్ట్ ఫీటిషిజం అంటే ఏంటి? ఫీటిషిజం అంటే తక్కువతనం. ఫెటిషిజం అంటే చూస్తాను. FETISH అది కదా. In psychology, fetishism in psychology a form of sexual deviance involving erotic attachment to an inanimate object. చెప్పు మళ్ళీ. In psychology form of sexual deviance, DEVIANCE, involving erotic attachment to an inanimate object or an ordinarily a sexual part of the human body. అంటే ఇనానిమేట్ ఆబ్జెక్ట్ అంటే విగ్రహాలు వాటికి కూడా అదే నేను అనుకుంటున్నాను. దాని పట్ల విపరీతమైన అటాచ్మెంట్, ఇరోటిక్ రొమాంటిక్ అటాచ్మెంట్ గా అంటే అండ్ ఆల్మోస్ట్ ఫిటిసిజం. బుద్ధ అంటే అప్పటి బ్రాహ్మణులు వాళ్ళకి ఎంతో అసూయ వల్ల వాళ్ళు మిగతా వాళ్ళందరినీ ఎక్స్క్లూడ్ చేశారు. లక్ష్మి ఇగో ఇక్కడ రాసింది చూడు ఒకసారి. A fetish is an object believed to have supernatural powers, or in particular a human made object that has power over others. అంటే అదే విగ్రహాలకే ఎక్కువ శక్తి ఉందని. అంటే బ్రాహ్మణులు అలా చేశారంటే ఆ కాలం వాళ్ళు అదే కదా, ఇడోలాట్రీ అండ్ ఫెటిషిజం. బుద్ధ had to give the death blow to an exuberance of unhealthy fancy and fanatical superstition resulting from ignorance such as has rarely been known before or after. Buddha had to give the death blow అంటే ఒక దెబ్బ కొట్టాడు. టు an exuberance of unhealthy fancy అంటే ఇలాగా ఆరోగ్యకరం కాని ఊహలు, ఫెనటికల్ సూపర్స్టిషన్ రిజల్టింగ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అజ్ఞానంలోంచి వచ్చే ఇవన్నీ, సచ్ యాజ్ హ్యాస్ రేర్లీ బీన్ నోన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. బెటర్ ఏ philosophical atheism than such ignorant worship for those who prey upon their gods and are not heard or are not heeded. అంటే ఇదే బెటరు అంటున్నాడు. ఏంటంటే ఫిలసాఫికల్ ఎథిజమే ఇంకా నయం,
దేనికంటే ఇగ్నోరెంట్ వర్షిప్, అజ్ఞానంతో ఈ పూజలు చేసిన కంటే, హూ క్రై అపాన్ దేర్ గాడ్స్, వాళ్ళు భగవంతుడి కోసం ఏడుస్తారు అంటే వాళ్ళ భగవాళ్ళు, అండ్ ఆర్ నాట్ హర్డ్ అంటే అండ్ దే ఆర్ నాట్ హర్డ్, వాళ్ళని ఎవరు వినరు, ఆర్ నాట్ హీడెడ్, ఎవరు కేర్ చేయరు, అండ్ హూ లివ్ అండ్ డై ఇన్ మెంటల్ డెస్పైర్, మానసికమైన నిస్పృహతో చనిపోతారు, జీవిస్తారు కూడా. He had to arrest first of all this muddy torrent of superstition. ఆయనకేమో ఈ మడ్డీ టారెంట్ అంటే మూఢాభిప్రాయాలు, టు అప్రూవ్ ఎర్రర్స్ బిఫోర్ హీ గేవ్ అవుట్ ద ట్రూత్, సత్యం చెప్పడానికి ముందు అంతకు ముందున్న ఎర్రర్స్ అన్నీను సమూలంగా పెక్కలించవలసి వచ్చింది. అండ్ యాజ్ హీ కుడ్ నాట్ గివ్ అవుట్ ఆల్, అన్ని చేయలేకపోవడం వల్ల, ఫర్ ద సేమ్ గుడ్ రీజన్ యాజ్ జీసస్ కున్న రీజన్ లాగే ఈయనకు కూడాను, హూ రిమైండ్స్ హిస్ డిసైపుల్స్ దట్ ద మిస్టరీస్ ఆఫ్ హెవెన్ ఆర్ నాట్ ఫర్ ద అన్ఇంటెలిజెంట్ మాసెస్, అంటే ఈ స్వర్గంలో ఉన్నటువంటి ఈ మిస్టరీస్ ఇలాగా తెలివి తక్కువగా ఉన్న ప్రజలకు కాదు, బట్ ఫర్ ద ఎలెక్ట్ ఎలోన్, బాగా బుద్ధి ఉన్న వాళ్ళకి. అండ్ దేర్ ఫోర్ స్పోక్ హీ టు దెమ్ ఇన్ పారబుల్స్, అందుకని ఆయన పారబుల్స్ లో చెప్పాడు. త్రూ హిస్ కాషన్ లెడ్ బుద్ధ టు కన్సీల్ టూ మచ్, అందుకే ఆ కాషన్ వల్ల ఆయన చాలా వరకు దాచి ఉంచవలసి వచ్చింది. హీ ఈవెన్ రిఫ్యూజ్డ్ టు సే టు ద మాంగ్స్ కు చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడలేదు, వచ్చగొత్త వెదర్ దేర్ వాజ్ ఆర్ వాజ్ నాట్ అన్ ఈగో ఇన్ మ్యాన్, మనిషిలో ఈగో అంటే క్యాపిటల్ ఈ ఉందా లేదా కూడా అతను చెప్పడానికి ఇష్టపడలేదు. వెన్ ప్రెస్ టు ఆన్సర్, ఆయన గట్టిగా బలవంతం చేస్తే, ద ఎగ్జాల్టెడ్ వన్ మెయింటైన్ సైలెన్స్, ఆయన సైలెంట్ గా ఉండిపోయాడు. దిస్ రిఫర్స్ టు గౌతమ, బట్ ఇన్ వాట్ వే డస్ ఇట్ టచ్ ద గాస్పెల్స్, ఇది గౌతమకి సంబంధించింది, ఆ గాస్పెల్స్ ని ఏ విధంగా టచ్ చేసినాయి అంటే, ఇదంతా కింద ఏదో బుద్ధ గివ్స్ టు, ఇదంతా ఆనంద డిసైపుల్. లక్ష్మి లక్ష్మి ఇది చూడు, ఈ మొట్టమొదటి క్వశ్చన్ లో అతను అడిగాడు కదా, ఇక్కడ పాయింట్ ఇవ్వలేదు కదా నోట్స్, ఇక్కడ బుద్ధ గివ్ టు ఆనంద నోట్స్ ఎక్కడో లాస్ట్ లో ఉంది, మరి ఆ పేరు చూడు, ఇది కొంచెం రెలవెంట్ గా ఉంది. బుద్ధ ఆనంద ఏమో తన శిష్యుడికి ఇనిషియేటెడ్ డిసైపుల్ హూ ఎంక్వైర్స్ ఫర్ ద రీజన్ ఆఫ్ దిస్ సైలెన్స్, ఏ ప్లెయిన్ అండ్, అతను సైలెంట్ గా ఎందుకున్నాడు అంటే ప్లెయిన్ అండ్ అన్ఈక్వివోకల్ ఆన్సర్ ఇన్ ద డయలాగ్ ట్రాన్స్లేటెడ్ బై ఓల్డెన్బర్గ్ ఫ్రమ్ ద సంయుక్తక నికాయ, అందులో రాశాక, ఇఫ్ ఐ ఆనంద వెన్ ద వాండరింగ్ మాంగ్ Vachagotta asked me, is there the ego? Had answered, the ego is. Then that Ananda would have confirmed the doctrine of the Samanas and Brahmanas who believed in permanence. శాశ్వతత్వంలోని నమ్మకం ఉన్నటువంటి సమానాసు బ్రాహ్మణాస్ ను కన్ఫర్మ్ చేసేది వాళ్ళ డాక్టరీన్. If I Ananda, when the wandering monk Vachagotta asked me, is there not the ego? Had answered, the ego is not the. Malli, ego is not అని చెప్పాక, then that Ananda would have confirmed the doctrine of those who believed in annihilation. If I Ananda, when the wandering monk Vachagotta asked, is there the ego? Had answered, the ego is. Would that have served any end? Ananda, by producing in him the knowledge, all existences, dhammas, are non-ego. But if I, Ananda, had answered the ego is not, then that Ananda would only have caused the wandering monk, Vachagotta, to be thrown from one bewilderment to another. My ego did it not exist before, but now it exists no longer. This shows better than anything that Gautama Buddha withheld such difficult metaphysical doctrines from the masses in order not to perplex them more. What he meant was the difference between the personal temporary ego and the higher self, which showed its light on the imperiable
అదేంటో అక్కడ కాదు కాదు, ఇంపెరిషబుల్ ఈగో, ద స్పిరిచువల్ ఐ ఆఫ్ మ్యాన్, విచ్ అక్కడ ఏం చెప్పారంటే హయ్యర్ సెల్ఫ్ విచ్ షెడ్స్ ఇట్స్ లైట్ ఆన్ ద ఇంపెరిషబుల్ ఈగో, ద స్పిరిచువల్ ఐ ఆఫ్ మ్యాన్. అంటే ఇక్కడ స్పిరిచువల్ ఐ ఆఫ్ మ్యాన్ అంటే ఎస్ ఇట్ ఈస్ అని ఉంటాడు, ఇంకో రకంగా అయితే నో అని, అది అక్కడ వాళ్ళని కన్ఫర్మ్ చేయడానికి అన్నట్టుగా చెప్తున్నారు. అంటే అక్కడ ఆ చారిత్రాత్మకంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాటికిను ఆయన అలా రెండు రకాల జవాబులు చెప్పాడు అని. థియోసఫిస్ట్. లక్ష్మి లక్ష్మి ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇలా కనుక్కునేవారు కదా. అంటే ఇప్పుడు ఇందులో క్వశ్చన్ ఏంటంటే క్రిస్టియానిటీ ఏదో ఆత్మ తాలూకు ఇమ్మోర్టాలిటీలో బిలీవ్ చేస్తుంది, బుద్ధిస్ట్ ఏమో ఆత్మ తాలూకు ఇమ్మోర్టాలిటీలో బిలీవ్ చేయరు. ఎందుకు ఆ రెండు ఒకే రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ రెండుకి ఉన్నా ఎందుకు అలా వేరైపోయాయంటే పరిస్థితులు బట్టి అని అతను అన్నాడు. అని మన హిందూ బ్రాహ్మణుల గురించి రిఫర్ చేసి వాళ్ళ విగ్రహారాధనలు అంటే ఎక్కువ ఈ ఈవిల్స్ అన్ని క్రీప్ అయిపోయాయి కదా, మతంలో కర్మకాండలు అవి ఎక్కువ అయిపోయి ఇలాంటివన్నీ. అదే బుద్ధిజం కూడా పాకింది కదా, బుద్ధుడిని కూడా ఒక దేవుళ్ళ చూసేసి దానికి అవన్నీ చేసి ఆ హిందూయిజం తాలూకు అన్ని బుద్ధిజం లో కూడా వచ్చాయి కదా మన ఇండియాలో. హీనయానం మహాయానం అంటే బుద్ధుడు భగవంతుడు నమ్మితే బుద్ధుడు భగవంతుడు అని నమ్మరు, అలా విడగొట్టబడ్డాయి. అంటే దానికి కారణం లాగా మనమే అంతలా ఉండేవారు అనమాట. అంటే మనం కర్మకాండల్లో బ్రాహ్మణులు బిలీవ్ చేస్తూ ఉండేవారు కదా, ఆ వాళ్ళ బుద్ధిజం కూడా అదే చేశారు, ఇడాల్ వర్షిప్, విగ్రహారాధన. అదే కదా ఇందాక పీటిషనర్స్. అందుకని ఈ పరిస్థితుల వల్ల తేడాలు వచ్చాయి అని కదా ఆయన చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులు అంటే ఆయన ఇక్కడ ఆనంద చెప్పిన దాంట్లో ఒకసారేమో ఆ పర్మనెంట్ ఈగోని దృష్టి పెట్టుకున్నానని, ఇంకొకసారి అదే ఆన్సర్ ఎస్ ఇట్ ఈస్ నాట్ అని చెప్పాడు, ఆ ఈగో ఉందని ఒకసారి అంటూ. అంటే కొన్ని పెద్ద పెద్ద మిస్టరీలు చెప్తే అర్థం చేసుకోరు మాసెస్ అని చెప్పి అతను ఎక్కువ కన్సీల్ చేసి ఉంచాడు అని కూడా. అంటే ఈవెన్ క్రైస్ట్ కూడా అలాగే చేశారు, కొంతమందికే అతను ప్రీచ్ చేశాడు అని చెప్తున్నారంటే ఎక్కువగా క్రిస్టియానిటీకి బుద్ధిజంలోని బుద్ధుడికి క్రీస్తుకి కొన్ని సిమిలారిటీస్ చూపించారు. At the time the events narrated in the Gospels are alleged to have happened, there was a similar intellectual fermentation taking place in the whole civilized world, only with opposite results in the East and the West. The old gods were dying out, while the civilized classes drifted in the train of the unbelieving Sadducees into materialistic negotiations and mere dead-letter mosaic form in Palestine and into moral dissolution in Rome. The lowest and poorer classes run after sorcery and strange gods or became ఎన్ని రకాలు జరిగాక ఫైనల్ గా ఈ మాత్రం వచ్చింది, ఇంకా మారుతూనే ఉంది. Hypocrites and Pharisees. Once more the time for a spiritual reform had arrived. The cruel, anthropomorphic and jealous God of the Jews, with his sanguinary laws of an eye for eye and tooth for tooth, of the shedding of blood and animal sacrifice, had to be relegated to a secondary place and replaced by the merciful Father in secret. The latter had to be shown not as an extra cosmic God, but as a divine savior of the man of flesh, enshrined in his own heart and soul, in the poor as in the rich. అంటే ఒకప్పుడు యాంథ్రోపోమార్ఫిక్ గాడ్ అంటే అదే ఇడలిటరీ ఉండేది, తర్వాత జ్యూస్ వచ్చారు, వాళ్ళు ఏంటంటే టూత్ టు టూత్, ఐ టు ఐ అంటే టిట్ ఫర్ టాట్ లాగా, షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్ అండ్ యానిమల్ సాక్రిఫైస్, అది వాళ్ళు చేసేది. అదేంటంటే సెకండరీ ప్లేస్ అండ్ రీప్లేస్డ్ బై ద మెర్సిఫుల్ ఫాదర్ ఇన్ సీక్రెట్. ఇది క్రిస్టియానిటీ ఏమో, ఫాదర్ ఇన్ సీక్రెట్. ద లేటర్ హ్యాడ్ టు బి షోన్ నాట్ యాజ్ అన్ ఎక్స్ట్రా కాస్మిక్ గాడ్, ఇతనేమో అందరికీ తెలుసున్నట్టుగా ఉన్నాడు కదా, బట్ యాజ్ ఎ డివైన్ సేవియర్ ఆఫ్ ద మ్యాన్ ఆఫ్ ఫ్లెష్,
enshrined in his own heart and soul, in the poor as in the rich. No more here than in India could the secrets of initiation be diverged lest by giving that which is holy to the dogs and casting pearls before swine. Both the revealer and the things revealed should be trodden under foot. అంటే సరి అయిన వాళ్ళకి కాకపోతే అది తప్పుగా ఉపయోగిస్తారండి. అంటే అదే కదా, pearls before the swine. Thus the reticence of both Buddha and Jesus, whether the latter lived it out the historic period allotted to him or not, and who equally abstained from revealing plainly the mysteries of life and death. అంటే అప్పుడు వాళ్ళు ఇష్టపడలేదు ఇదంతా చెప్పడానికి. led in the one case to the blank negations of southern Buddhism and in the other to the three Protestant clashing forms of the Christian Church and the 300 sects in Protestant England alone. అంటే అన్ని ఉన్నాయన్నమాట అక్కడ. అంటే ఇది బుద్ధ ఎలాగైతే ఇలా రెండుగా విభజించబడిపోయిందో అలాగే అక్కడ కూడా ప్రొటెస్టెంట్ అని అలాగా డిఫరెంట్ వచ్చాయని. 3 clashing forms of Christian Church and the 300 sects in Protestant England alone. Philosophical teachings as to nature and man. ప్రకృతికి మనిషికి దీని తర్వాత నంబర్ 6. అవును, ఇప్పుడు దాని పేరు ఏంటంటే థియోసాఫికల్ టీచింగ్స్ యాజ్ టు నేచర్ అండ్ మ్యాన్. ప్రకృతికి మనిషికి సంబంధించిన థియోసాఫికల్ యూనిటీ ఆఫ్ ఆల్ ఇన్ ఆల్, అన్నిట్లో ఉన్న ఏకత్వం. ఎంక్వైరర్, హ్యావింగ్ టోల్డ్ మీ వాట్ గాడ్, ద సోల్ అండ్ మ్యాన్ ఆర్ నాట్ ఇన్ యువర్ వ్యూస్, కెన్ యూ ఇన్ఫార్మ్ మీ వాట్ దే ఆర్ అకార్డింగ్ టు యువర్ టీచింగ్. నాకు ఇంతవరకు మీరు ఏం చెప్పారంటే ఈ భగవంతుడు, సోలు, మనిషి వీళ్ళు అండ్ మ్యాన్ ఆర్ నాట్. హ్యావింగ్ టోల్డ్ మీ వాట్ గాడ్, ద సోల్ అండ్ మ్యాన్ ఆర్ నాట్ ఇన్ యువర్ వ్యూస్, అంటే మీ ఉద్దేశాల్లో, కెన్ యూ ఇన్ఫార్మ్ మీ వాట్ దే ఆర్, అయితే వాళ్ళు ఎవరు అకార్డింగ్ టు యువర్ టీచింగ్. ఇన్ దేర్ ఆరిజిన్ అండ్ ఇటర్నిటీ ద త్రీ లైక్ ద యూనివర్స్ అండ్ ఆల్ దేరిన్ ఆర్ వన్ విత్ ద అబ్సల్యూట్. ఈ ముగ్గురు కూడా ఆ పరమమైనటువంటివే, అంటే ఏకత్వమే. యూనిటీ, ద అన్నోవబుల్ డైఫిక్ ఎసెన్స్, ఎవరికి తెలియదు అంటే అదని అటువంటి సారం. ఐ స్పోక్ అబౌట్ సమ్ టైమ్ బ్యాక్, ఇంతకు ముందు నేను చెప్పాను దానికోసం. వీ బిలీవ్ ఇన్ నో క్రియేషన్, మేము ఏమీ కూడా సృష్టిలో నమ్మకం లేదు. బట్ ఇన్ ద పీరియాడికల్ అండ్ కాన్సిక్యూటివ్ అపియరెన్సెస్ ఆఫ్ ద యూనివర్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ ఆన్ టు ది objective plane of being at regular intervals of time covering periods of immense duration. అంటే ఒకే ఒక అనంతమైనటువంటి తత్వం నుంచి ఎన్నో జగత్తులు ఉద్భవిస్తూ ఉంటాయి, మళ్ళీ అందులో విలీనం అయిపోతాయి, క్రియేట్ అవుతాయి అని ఇప్పుడు త్రిపుర రహస్యంలో చెప్పినట్టు అది మేము ఒప్పుకోమంటున్నాం. తర్వాత కెన్ యూ ఎలాబరేట్ ద సబ్జెక్ట్, మరి కొంచెం బాగా చెప్తారా అంటే, టేక్ యాజ్ ఎ ఫస్ట్ కంపారిజన్ అండ్ హెల్ప్ టువర్డ్స్ ఏ more correct conception the solar year, and as a second the two halves of that year. Take as a first comparison, మొదట పోలికలాగా, and help towards a more correct conception the solar year, and as a second the two halves of that year, producing each a day and a night of 6 months డ్యూరేషన్ అట్ ద నార్త్ పోల్. నార్త్ పోల్ లో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది. నౌ ఇమాజిన్ ఇఫ్ యూ క్యాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సోలార్ ఇయర్ ఆఫ్ 365 days ఇటర్నిటీ, మీరు ఇప్పుడు ఇది ఊహించగలరా, ఇన్స్టెడ్ ఆఫ్ ఎ సోలార్ ఇయర్ 365 రోజులు ఉన్నటువంటి ఈ శాశ్వతత్వాన్ని, లెట్ ద సన్ రిప్రజెంట్ ద యూనివర్స్ అండ్ ద పోలార్ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ 6 months ఈచ్, days and nights lasting each 182 trillions and quadrillion of years instead of 182 days each. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉన్నప్పుడు
365 రోజులు ఉండడానికి సంభవం కాదు. పోలార్ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ 6 months, 6 నెలలు రాత్రి 6 నెలలు పగలు ఉన్నప్పుడు డేస్ అండ్ నైట్స్ లాస్టింగ్ ఈచ్ 182 trillions and quadrillions of years instead of 182 days each. అంటే 182 days కంటే దాంట్లో ట్రిలియన్స్ అండ్ క్వాడ్రిలియన్స్ అంటే ఇంకా అని దానికి ఇంటూ ఎంతో అలా అంటే ఇక్కడ అంటే అంటే 6 సమానంగా నెలలు లేదు. ఇది 6 నెలలు అంటే ఏమిటి? 6 నెలలు ఇది 6 నెలల పగలు రాత్రి అంటే అంటే 365 ఒకే పగలు రోజుల్ని ఒకే రాత్ర కాదు. మామూలుగా మనం ఏమోని సంవత్సరానికి 365 రోజులు పగలు రాత్రి అంటాం. కానీ పోలార్ రీజియన్ లో 6 months పగలు 6 months రాత్రి. అంటే ఒకే పగలు ఒకే రాత్రి. అంటే ఇన్నో వంతు అన్నో వంతు అని అది చెప్తున్నారు అన్నమాట. లేకపోతే ఇన్ని రెట్లు అన్ని రెట్లు 182 trillions and quadrillions of years instead of 182 days each. As the sun arises every and antipodal space, so does the universe emerge periodically. సూర్యుడు ఎలా అయితే వస్తూ ఉంటాడో అదే విధంగా జగత్తులు కూడా వస్తున్నాయి ఒక టైం ప్రకారం. ఆన్ ద ప్లేన్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఇష్యూయింగ్ ఫ్రమ్ దట్ ఆఫ్ సబ్జెక్టివిటీ. అంటే ఏమీ లేని దాంట్లోంచి అవి మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ విలీనం అయిపోతాయి. The antipodes of the farmer. This is the cycle of life. Antipode అంటే ఏమిటి? ఇక్కడికి ఆపేద్దాం. సరే సరే. టైం కూడా అంత 1 minute కంటే తక్కువ ఉంది. సరే అయితే నేను ఇందులో కొన్ని డిఫికల్ట్ పదాలకి నోట్ చేసుకుంటాను. యాంటీ అది చూడు, నాకు కూడా అవసరం. అంటే కొన్ని చేసేసి ఉంచేస్తే మళ్ళీ చదువుతున్నప్పుడు వెనక్కి వెళ్ళి చూస్తుంది. అవును, సరే. వసంత్ గారు వెళ్ళిపోయారు. అదే ఆవిడకి అర్థం అవ్వలేదు. అది మధ్యలో వింటే అలాగే ఉంది. అసలే ఇలా ఉంది మనకే. కానీ ఏదో కొంచెం ఏదో ఒకలా అర్థం అవుతుందిలే మనకి.